పెట్టుబడి సాయం అందించేందుకు ఇటు ప్రభుత్వం సిద్ధమైంది. వానాకాలం సీజన్ కు రైతు భరోసా నిధులు ఇవాళ విడుదల కానున్నాయి. మొదటి విడతగా దాదాపు 2,482 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. దీంతో 2 ఎకరాల వరకు భూమి ఉన్న 41,37,000 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇటు హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు జరిగే రైతు ఆశీర్వాద సభలో సీఎం నిధులను విడుదల చేశారు. ఇక డిప్యూటీ సీఎం భట్టి ప్రాతినిధ్యం వహిస్తున్న మదిర అసెంబ్లీ పరిధిలోని చింతకానిలో నిర్వహించుకున్న రైతు ఆశీర్వాద సభను భారీ వర్షాల కారణంగా రద్దు చేశారు. ఇటు సీఎం సూచనలతో హైదరాబాద్ శిల్పకళా వేదికకు మార్చారు. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 73,32,000 మంది రైతులకు దశల వారీగా నిధులు జమ చేయనున్నట్లుగా మంత్రి తుమ్మల తెలిపారు. మొత్తం 1.5 ఎకరాలకు 9,000 కోట్ల రూపాయలు విడుదల చేయనున్నారు. నిధుల విడుదలపై ప్రభుత్వం అన్ని బ్యాంకులకు ఈ నెల 27నే సమాచారం అందజేస్తుందని తెలిపారు మంత్రి. రుణ బకాయిల కింద మినహాయించుకోకుండా రైతుల ఖాతాల్లో ఈ భరోసా నిధులు పూర్తిగా జమ చేయాలని బ్యాంకులకు స్పష్టంగా సూచించినట్లుగా తెలిపారు. గత ప్రభుత్వం ఎన్నికల కోసం రైతు బంధు నిధులు విడుదల చేసేదని, కానీ తమ ప్రభుత్వం రైతుల అవసరాల కోసం విడుదల చేస్తుందని అన్నారు తుమ్మల. మీరు ఎప్పుడూ కూడా సమయానికి ఇవ్వకపోగా మీరు ఎన్నికలు ఎప్పుడైతే వస్తాయో, మునుగోడు ఎన్నికలకో, దుబ్బాక ఎన్నికలకో, ఏదైనా పార్లమెంట్ ఎన్నికలకు ఏ ఎన్నికలు వస్తే ఆ ఎన్నికలకి మీరు రైతు భరోసా టింగ్ అనిపించి తెల్లారిపోతే ఆపేవాడు. మాకు ఇప్పుడు ఎన్నికలు లేవు. మాకు ఎన్నికలతోటి ఈ సంక్షేమ కార్యక్రమాలని మేము దానికి అనుసంధానం చేయట్లేదు. మీకు మాత్రం ఎన్నికల కోసం పెట్టింది, రిలీజ్ చేసింది మీరు, ప్రజల కోసం, వ్యవసాయం కోసం ఇచ్చేది మేము.